నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ పరిశుద్ధ దినానికి దేవుడు మనకిచ్చిన వాక్య భాగము బైబిల్లో ఉన్న వారందరూ చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 31, 32, 33, 34 వచనాలను ధ్యానం చేసుకుందాం. ఆయన తన 12 మంది, అందరూ పలకండి దయచేసి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాం. ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాం. మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగింపబడును. వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మి వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పెను. వారు ఈ మాటలలో ఒక్కటైనను గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడెను కనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. ఈ వాక్యము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడును గాక. మరొకసారి చూడండి, 31వ వచనం. ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాం. మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఇక వాక్యాన్ని చూడండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో యేసు ప్రభువారు శిలువ శ్రమలకు వెళ్ళే ముందు తనకున్న 12 మంది శిష్యులను పిలుచుకొని వారితో చెప్పుచున్న మాట, ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళుచు. మంచిదే కదా. యెరూషలేము అనగా దేవుని మందిరం. దేవుని మందిరానికి వెళుతున్నాం. అయితే అక్కడ ఏం జరుగుతాయంట? ప్రవక్తలతో చెప్పబడిన మాటలన్నీ నెరవేర్చబడతాయి. ఏంటి ఆ మాటలంటే, అక్కడ 7 శ్రమలు మనకు కనబడుతూ ఉన్నాయి. యెరూషలేముకు వెళుచున్నాము, అక్కడ మనుష్య కుమారునికి ఫలాని కార్యాలు జరుగుతాయి. అవి మొత్తం అక్కడ 7 శ్రమలు ఉన్నాయి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యేసు ప్రభువారు అంటున్న మాట, ఇదిగో మనము యెరూషలేమునకు, యెరూషలేమనగా దేవుని మందిరం. దేవుని మందిరానికి వెళితే ఏం జరగాలనుకుంటాం? మనము మేలు జరగాలనుకుంటాం, ఆశీర్వాదాలు రావాలనుకుంటాం, దీవెనలు రావాలి. అందరి మనస్సులు ఇవి మనుష్యుల సంగతులు, మనుషుల యొక్క ఆలోచన. దేవుని ఆలోచన ఇలా ఉండదు. దేవుని ఆలోచన ఏంటి? చూడండి, అక్కడ ప్రభు అంటున్నాడు, వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మివేసి ఆయనను కొరడాలతో, మొత్తం 7 శ్రమలు ఉన్నాయి. దేవుని మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలు ఉంటాయి, మంచిదే. దానితో పాటుగా శ్రమలు కూడా ఉంటాయి. ఆమేన్. యేసు ప్రభువే తెలియజేశారు, మనం యెరూషలేముకు వెళ్ళుచున్నామయ్యా, అక్కడ మనుష్య కుమారుని గురించి ప్రవక్తలు ఏం చెప్పారో అవన్నీ జరుగుతాయి. ఏంటి అవి? అపహాస్యాలు ఉంటాయి,
నిందలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, యేసు ప్రభువారు దేవుడు, కానీ అదే సమయంలో ఆయన భూమి మీదికి మానవునిగా వచ్చి, చూడండి ఆ మాట చూద్దాం. మార్కు సువార్త 32వ అధ్యాయము 8వ అధ్యాయం 32, 33 వచ్చిన 8వ అధ్యాయము 32, 33. పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, పేతురు గారు అంటున్నాడు శిష్యుల్లో ఒకడైన పేతురు, అయ్యా నీకలా జరగడానికి వీలు జరగకూడదయ్యా నీకు. చెప్పండి, ఈ మాట అన్నది మంచిదా కాదా? చెప్పాలి అందరూ. ప్రభు అయ్యా అక్కడికి వెళ్తున్నాము, నన్ను ఇలా ఇలా చేస్తారని అంటే పేతురు గారు లేచి అంటుండ, అయ్యా నీకు అలా జరగడానికే మంచిది, మన లెక్కలు చాలా మంచి. యేసు ప్రభు అన్నాడు ఆయన్ను గద్దించి పేతురును, నువ్వు మనుష్యుల సంగతి ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతి. మనుషుల సంగతి ఏంటి? శ్రమలొద్దు, శోధనలొద్దు, కష్టాలొద్దు, కన్నీరొద్దు, ఎప్పుడు హాయిగా ఇది మనుషుల సంగతి. దేవుని సంగతి అది కాదు. నువ్వు శోధించబడాలి, సువర్ణము కావాలి. ఆమె నువ్వు శోధించబడాలి ఈ లోకంలో, సువర్ణము వలె ఏమవ్వాలి? మారిపోవాలి. ఇది దేవుని సంగతి. పేతురు అంటున్నాడు, అయ్యా నీకేంది అవమానాలేంది, నీకేంది హింసలేంది, నీకేంది శ్రమలు? పేతురు, నువ్వు మనుషుల సంగతే ఆలోచిస్తున్నావు, దేవుని సంగతి ఆలోచించట. దేవుని సంగతి ఏంటి? మా శ్రమలు పొందడము, అగ్నిలో మనము బంగారము వలె ఏం చేయబడాలి? కాల్చబడాలి. చూడండి అక్కడ యెషయా గ్రంథం  పుటము వేసి తిని అంటాడు దేవుడు, నేను నిన్ను పుటమి వేసి తిని, అనగా బంగారమును ఆ యొక్క మంటలో వేసినట్లుగా నేను నిన్ను పుటమి వేసి కాల్చి తిని అంటాడు. 9వ వచనములో ఉంటుంది ఎక్కడో, 54, 55లో. సరే, రిఫరెన్స్ నేను తర్వాత చెప్తాను, ఆలోచించండి. మనము పుటము వేయబడాలి, బంగారము అగ్నిలో వేసి అదేం చేయబడాలి? కాల్చబడాలి. ఒక ఆభరణం కావాలంటే దాన్ని ఏం చేయాలి? కాల్చబడాలి. కాబట్టి దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతి విశ్వాసి జీవితంలో పుటమి వేయబడతాడు. ఆమె పుటము వేసితివే నీ రూపము చూడనాలో. యేసు ప్రభు వారి రూపం మనకు రావాలంటే, ఒక బంగారము చక్కగా మెరవాలంటే, బంగారములో ఉన్న మస్తంతా పోవాలంటే ఎక్కడ వేయబడాలి? అగ్నిలో పుటము వేయబడాలి. దేవుని యొక్క మహాకృపను బట్టి యేసు ప్రభువారు ఆ యొక్క మార్గాన్ని మనకు చూపించాడు. అయ్యా మనము యెరూషలేముకి వెళ్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం, అక్కడ చాలా శ్రమలు ఉన్నాయని ప్రభువు చెబితే పేతురు అంటున్నాడు, అయ్యా నీకు అవన్నీ దూరమగునుగాక, అవి నీకు జరగకూడదయ్యా. పేతురు, నువ్వు మనుషుల సంగతి ఆలోచిస్తున్నావయ్యా, దేవుని సంగతి ఆలోచించు. ఇంకో మాట చెప్పనా? యేసు ప్రభువారు శిలువ మీద ఉన్నప్పుడు 2 దొంగలు శిలువ వేయబడతారు. ఆ 2 దొంగల్లో ఒకడేమో ఆయనను దూషిస్తాడు, నువ్వు దేవుడివి కదా, నువ్వు దిగిరా, మమ్మల్ని కూడా దించు. రెండోవాడు వాడిని గద్దించయ్యా, మనకిది న్యాయమే, మనము తప్పు చేశాము, శిక్ష అనుభవిస్తున్నాం.
ఆయన ఏ నేరము చేయలేదు. మొదటి వాడి ఏమో మనుషుల సంగతులు, నువ్వు దిగు మమ్మల్ని కూడా, ఇది మనుషుల సంగతి. ఆత్మీయమైన దేవుని సంగతి ఏంటంటే మనం తప్పు చేశాము, శిక్ష అనుభవిస్తున్నాం. ఆయనలో ఏ నేరము, అది దేవుని సంగతి. ప్రభు ఈ లోకానికి మానవునిగా వచ్చాడు. ఆయనలో దేవత్వము ఉంది. ఆయన దేవుడు మరియు చూడండి, ఆ వాక్యాన్ని మనం గమనించినట్లయితే లూకాసు వార్త 18:31 ఆ మాట మనకు కనబడుతూ ఉంది. లూకా 18:31 చదువుమా. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాం, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడతాయి. ప్రభు కృపను బట్టి అలా ఆయన చూపించిన మార్గం ప్రకారం మనం మందిరానికి వస్తున్నాం, దేవుని యొద్దకు వస్తున్నాం. మనకు కూడా శ్రమలు ఉంటాయి. ఆయన దేవుడు మరియు మానవుడు. మనము కూడా మానవులము, మనలో దైవత్వము కూడా ఉండాలి. ఆమె మానవులము, దేవుని యొక్క దివ్యమైన లక్షణాలు కూడా మనలో ఉండాలి. చూడండి వాక్యములో యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 11:35. ఆయన కన్నీళ్లు విడిచాడు. కన్నీళ్లు విడవడం మానవుని లక్షణం. అదే అధ్యాయము చదవండి 43వ వచనములో, లాజరు బయటికి రమ్మ. ఇది దేవుని యొక్క లక్షణం. చనిపోయి సమాధిలో ఉన్న ఒక వ్యక్తిని పిలిచి లేపాడంటే ఆయన దేవుడు. అదే సమయంలో అందరితో కలిసి కన్నీళ్లు విడిచాడు. ఆయన మానవుడు. దేవత్వము మనిషి తత్వము రెండు ఉన్నాయి ప్రభువులు. ఆయన దేవుడు, మానవుడు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. కొలసీ 2:9. ఎలా అనగా, దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచో ఉన్నది. ఆయన దేవుడు, ఆయన శరీరములో దైవత్వం ఉన్నది మరియు మానవుని యొక్క లక్షణాలు. అయితే మనకు కూడా దేవుడు ఈ రెండు పెట్టాడు. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండము 2:7. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని మానవునికి సంబంధించిన మాట. అట్లాగే అక్కడ ఏమి రాయబడింది? వాని నాసికా రంధ్రములలో జీవవాయువును వదగ నరుడు జీవ. ఇది దైవత్వానికి సాదృశ్యం. సామెతలో ఉంది కదా, నరుని ఆయువు యెహోవా పెట్టిన దీపం. ఆ దీపం ఆయన ఆర్పితే తప్ప ఎవడు ఆర్పలేడు. దైవత్వం ఉంది మనలో, దైవత్వాన్ని పెట్టాడు. మానవత్వాన్ని మనం మనుషులం. అవసరమైతే దేవుని లక్షణాలను కూడా మనము ప్రదర్శించాలి, కలిగి ఉండాలి. ప్రభువారు దేవుడు మరియు మానవుడు. మనము మానవులము మరియు దేవుని దివ్యమైన లక్షణాలను కలిగి ఉండాలి. ఇంకా చూడండి వాక్యములో కీర్తనలు 34:19 చరణం. 34 కీర్తన 19వ చరణం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అన్నిటిలో నుండి దేవుడు వానిని విడిపిస్తాడు. చాలా ఆపదలు వస్తాయి మానవునిగా ఈ లోకములో. కాకపోతే దేవుడు వాటన్నిటిలో నుండి మనలను చెప్పాలి. మానవునిగా చాలా శ్రమలు వస్తాయి, ఆపదలు వస్తాయి.
కానీ దేవుడు వాటన్నిటిలో నుండి మనలను విడిపిస్తాడు. గమనించండి, మనలో దేవుడు ఉండాలి. ఆమేన్. మనము మానవులము మరియు దేవుణ్ణి కలిగిన దేవుని పిల్లలం. కాబట్టి మందిరానికి వెళ్తున్నామంటే ప్రభు చెప్పాడు, ఇదిగో మనం యెరూషలేముకి వెళ్తున్నామయ్యా, అక్కడ ఇన్ని శ్రమలు ఉన్నాయి. నువ్వు నేను మందిరానికి వస్తున్నాం, మనకు కూడా ఇన్ని శ్రమలు. ఎందుకంటే ప్రభు అవన్నీ అనుభవించి వాటిని చేయించి మనకు మాదిరి ఉంచిపోయాడు. చూడండి, ఇంకా వాక్యములో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూస్తే తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 3:4. ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును విశ్వాస విషయమైన మిమ్ములను హెచ్చరించుటకును మన సహోదరుడు. చూడని, మనకట ప్రభు కృపను బట్టి కదిలించకుండానట్లు దేవుడు మనకు సహాయం చేస్తాడు. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, మనం ఏమవ్వకూడదు, కదలకూడదు. కదలకుండా ఉండాలంటే ఇప్పుడు చూడండి, కీర్తనల్లోకి వెళదాం. కీర్తనల్లో ఒక మాట వ్రాయబడి ఉంది, కదలకుందువు నిత్యము నిలుచు సియోను కొండవని. దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా నువ్వు కదలకుండా ఉండే స్థితిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. చదవండి, 125వ కీర్తన మొదటి చరణము. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె. ఎవరు కదలకుండా ఉంటారు? దేవుని యందు నమ్మిక ఉంచు. ప్రియులారా, అలాంటి నమ్మిక నీలో ఉండాలి అంటే నీలో దైవ లక్షణాలు ఉండాలి, దేవత్వము ఉండాలి. దైవజనుడు మీటింగులు పెట్టాడు. మొదటి రోజు భోజనాలకు తన దగ్గర ఉన్న బియ్యమన్నీ అయిపోయాయి, కూరగాయలు అయిపోయాయి, డబ్బులు కూడా. రెండో రోజు ఉదయం ఏదో కొంచెం టిఫిన్ చేశారు, అందరికి సరిపడనట్లుగా అందరూ తిన్నారు, అయిపోయింది, మీటింగ్ జరుగుతాం. మధ్యాహ్నము బియ్యము లేవు, ఆ బియ్యం కొనడానికి డబ్బులు కూడా. 12 అయిపోయింది. అక్కడ కింద స్టేజీ కింద ఉన్నటువంటి సేవకులందరూ, ఆ పరిచారకులందరూ కలిసి ఒక చీటీ రాసి ఆ సేవకునికి పంపారు. అయ్యా, 12 అవుతుంది, అన్నం వండాలి, బియ్యం లేవు, డబ్బులు లేవు అయ్యా, ఏం చేయమంటావని ఒక చీటీ రాసి పంపితే ఆ చీటీ తీసుకున్న దైవజనుడు ఆ చీటీ వెనకకు తిప్పి మీరందరూ మోకరించి ప్రార్థన చేయడని రాసి మళ్ళా చీటీ వాళ్ళకే. అందరు వెళ్ళారు, మోకరిల్లారు, ప్రార్థన చేశారు. 1 గంట అవుతుంది దాదాపుగా. మళ్ళా చీటీ మీద రాసి పంపారయ్యా, 1 గంట అయిందయ్యా, మన దగ్గర అన్నమే లేదు, సిద్ధపరచిన, ఏం చేయమంటావు? ఆ చీటీ ఆయన దగ్గరికి పంపితే ఆయన మరలా ఆ చీటీ వెనక్కి తిప్పి అందరూ మోకరిల్లి, మానవుని యొక్క లక్షణం ఏంది? ఒకటైతుంది, అన్నం కావాలా, ఏం చెయ్యాలి? ఇది మనిషి యొక్క లక్షణం. దైవత్వ లక్షణం ఏంటో తెలుసు, మోకరిల్లాలి. అలా మాట్లాడి ఆ చీటి పంపగానే ఆ చీటి తీసుకుని అందరూ మోకరిల్లి మరలా ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తారు. అంతలో ఒక ఆయన ఒక లారీకి అన్నము భోజనాలన్నీ వేసుకొని లారీ తీసుకొని మీటింగ్ దగ్గరికి వచ్చేసారు. చూసారు, కదలకుందువు నిత్య
నిత్యము నిలుచు సియోను కొండ. ఇలా ఉండాలంటే సంపూర్ణంగా ప్రభువు మీద మనము ఆధారపడాలి. ఆమేన్. ప్రభువు మీద ఆధారపడాలి. కాబట్టి ఇంతకీ యెరూషలేముకు వెళితే ఏంటి శ్రమలు? ప్రభువు చెప్పాడు చూడండి, వారు ఆయనను ఏం చేస్తారు? అన్యజనులకు అప్పగిస్తారు. అన్యజనులు అనగా దేవుణ్ణి ఎరుగనివారు. దేవుణ్ణి చూడండి, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 33వ వచనం. ద్వితీయోపదేశకాండము 5:33 చదవా. వారు స్వాధీనపరుచుకొనున్నట్లు వారికి నేను ఇచ్చే దేశమునందు వారు అలాగూ ప్రవర్తింపవలెను. కాబట్టి మీరు కుడికి గాని ఎడమకు గాని తినకూడదు. ప్రభువును చేరుకునే వరకు కుడికి గాని, నేను మీకు ఇచ్చే దేశానికి వెళ్ళే వరకు మీరు కుడికి ఎడమకు తిరగనే, అట్లాగే పరలోకము చేరు వరకు. ఇప్పుడు చదవండి, అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం చదవాలి పురుషులు. అపోస్తుల కార్యములు 14:22. శిష్యుల యొక్క మనసును దృఢపరిచి, విశ్వాసమందు మనం ఎలా ఉండాలి? నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని రాజ్యంలో చేరాలంటే అనేక శ్రమలను అనుభవించి. ఒకసారి మా వేరే దేశం వెళ్ళేటప్పుడు ఉదయం 5ంటికి లైన్లో నిలబడితే 5:30కి ఒక గేటు కాడ తప్పించుకున్నాం. అంటే తప్పించుకోవడం అన్ని చెక్కింగులు అయిపోయి వీళ్ళు అక్కడికి వెళ్ళమని. అప్పటికి అరగంట సేపు పట్టింది ఒక గేట్లో నుంచి లోపలికి వెళ్ళడం. అక్కడ ఇంకొక గేట్ ఉంది, ఆడ ఏమేమో చెక్కింగులని చేసి 3వ గేటు కాడికి పంపేసరికి 40 నిమిషాలు బట్టి, ఒకటేమో 30 నిమిషాలు, ఇంకొకటి అయిపోయింది కదా అనుకుంటే మళ్ళా ఆ ఫ్లైట్ దగ్గరికి వెళ్ళే దగ్గర ఒక చెక్కింగ్, అది అయిపోయింది. సరే అయిపోయింది కదా అనుకుంటే ఫ్లైట్ ఎక్కే దగ్గర ఒక చెక్కింగ్. ఒక్క దేశం ప్రయాణం చేయాలంటే ఇన్ని గంటలు చెక్కింగ్ ఉందే. సర్వాధికారి అయిన దేవునితో నివాసం ఉండే పరలోకం చేరాలంటే చాలా చెక్కింగులు ఉంటాయి, చాలా ఉంటాయి. వాటన్నిటిని మనము తప్పించుకొని, అందుకనే దేవుడు మోషేతో అంటున్నాడు, నేను మీకు ఇచ్చే దేశంలో ప్రవేశించాలంటే మీరు కుడికి గాని ఎడమకు గాని తిరగకూడదు. పౌలు గారు అంటున్నాడు, మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ఊరకే కొన్ని చోట్లకు మనం వెళితే అన్ని దాటుకొని వెళ్ళాలి. మరి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే అంత సులువు. విశ్వాస మార్గములో స్థిరముగా ఉండాలి. యోబు గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథం 23:11. నా పాదములు ఆయన అడుగు జాడలను విడువక నడిచా. ఆమేన్. మన పాదాలు దేవుని యొక్క అడుగు జాడలు విడువక నడవాలి. ఆమేన్. ఆయన పాదం, ఆయన అడుగుల్లోనే నడవాలి మన పాదం. ఇంకా చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా ఎక్కడ చూడాలి? యేసు వైపు చూచుచు ఈ పరుగు పందెములు ఓపికతో. ఆమేన్. ఎవరికి వెళ్ళి చూడాలి? యేసు వైపే.
యేసు ప్రభు వైపు చూస్తేనే ఈ పరుగు పందెములో మనము ఓపికతో పరిగెత్తుతాం. 7 శ్రమలు మనం చూద్దాం. చూడండి, మొదటిది అన్యజనులకు అప్పగింపబడుట. దేవుని ఎరుగని వారి ద్వారా దేవుని ఎరిగిన వారికి బహు శ్రమలు ఉంటాయి. నువ్వు ప్రభువుని ఎరిగావు, నీ భర్త ప్రభువుని ఎరగల, లేక నువ్వు ప్రభువుని ఎరిగావు, నీ భార్య ప్రభువుని ఎరగల, చాలా శ్రమలు ఉంటాయి. అనుమానమే. మీరిద్దరు ప్రభువుని ఎరిగారు, దేవుని పిల్లలు ప్రభువుని ఎరిగి కొనసాగుతూ ఉంటే వారి పిల్లలను సైతాను బహు భయంకరంగా వాడుకుంటాడు. బహు భయంకరంగా వాళ్ళ ద్వారా ఆ తల్లిదండ్రులకు బహు శ్రమలు, బహు వేదనలు వస్తూ ఉంటాయి. ఎందుకో తెలుసా? వీళ్ళ దగ్గర అవకాశం లేక సైతాను పిల్లలను పట్టుకుంటాడు. ఏం చేయాలో తెలియదు, ఏం చేయాలో. నేను చదువుకునేటప్పుడు మా సార్కు ఒక ఆయనకి 3 ఆడపిల్లలు, 1 కొడుకు ఉండేవాడు. వాడు స్కూల్కి వెళ్ళేవాడు కాదు. ఆయన మళ్ళీ అదే స్కూల్లో సారు టీచరు. సార్, మీ వాడు బడికి రాలేదని తోటి టీచర్ వచ్చి చెబితేనికి ఎంతో అవమానంగా ఇంటికి వెళ్ళి, ఏందిరా నువ్వు స్కూల్కి వెళ్ళలేదంటే, ఎవడు చెప్పాడు నీకని వాళ్ళని తిట్టేవాడు. ఏమనలే. భయంకరంగా సైతాను వాడిని పట్టుకు. ఆ సారు మంచి శ్వాసే, భార్య మంచి ప్రార్థనా పరురాలే, కానీ వాళ్ళ దగ్గర అవకాశం లేని సైతాన్ ఏం చేసింది? పిల్లల ద్వారా శోధన. ఏం చేయాలి అర్థం కాదు. అయితే ఒక శుభవార్త ఏంటో తెలుసా? అంతిమ విజయము నీ ప్రార్థనే. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. సైతాను వాడిని వాడుకుంటుంది కానీ, ఆ పిల్లలను వాడుకుంటుంది కానీ వాళ్ళని ఏమీ చేయడానికి దేవుడు అనుమతించడు. ఏంటో తెలుసా? నీ ప్రార్థన ఆ పిల్లలకు అడ్డమొచ్చునుగాక. యోబు గారి మీదకి సైతాన్ వచ్చింది, యోబును భయంకరంగా శోధించింది, కానీ ప్రాణమును చెప్పాలి దేవుడు అనుమతించు. మనం ప్రార్థనా పరులమైనప్పుడు అన్యజనుల ద్వారా శోధనలు ఉంటాయి. అన్యజనుల ద్వారా, నీ ప్రక్కింటోడి ద్వారా, నీ ఎదురింటోడి ద్వారా, లేక నువ్వు ఎరిగినటువంటి నీ స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా శోధనలు ఉంటాయి. ప్రభు అన్నాడు, మనం యెరూషలేముకి వెళ్తున్నామయ్యా, మనం మందిరానికి వెళ్తున్నామయ్యా. ఇగో శ్రమలు. నెంబర్ 1, అన్యజనులకు అప్పగింపబడతారు. రెండవది చూడండి, రెండవ మాట, వాళ్ళు ఆయన ఏం చేస్తారు? అపహసిస్తారు. అపహాస్యం అంటే చెప్పండి, ఎగతాళి. ప్రార్థన చేస్తే మీ ఓడి ఏందంట, ప్రార్థన చేస్తే నువ్వేంది ఎట్లా, ప్రార్థన చేస్తారే మీరు, మీకెందుకు అటు జరగాలి? అది అపహాస్యం. దేవుని మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరికి అపహాస్యము. యేసు ప్రభువుని అన్నారు, నువ్వు దేవుడివి కదా, అందరినీ బాగు చే, నువ్వు ఇప్పుడు దిగిరా. దారిన వెళ్ళేవాళ్ళట ఆయన్ను సిలువేస్తే, వీడు ఇతరులను రక్షించాడు, కానీ వీడు అపహాస్యం. దేవుని బిడ్డలకి ఎప్పుడు అపహాస్యం, ఎప్పుడు శోధనలు ఉంటుంది, ఎప్పుడు అపహాస్యం, ఎగతాళి ఉంటుంది. అనుమానపడమాక, దేవుని బిడ్డ భయపడమాక. నీ అపహాస్యాన్ని దేవుడు ఒక దినాన ఆశీర్వాదముగా మార్చునుగాక. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచు. నువ్వు పడే అపహాస్యము, నువ్వు పడే నింద ఏదో ఒక దినాన నా దేవుడు ఆనందమయముగా మార్చునుగా. కీర్తనలు అంటాడు, నా శ్రమలను నాట్యముగా మార్చిన దేవుడు. మారుస్తాడు. ఏమి భయపడమాక. ప్రభు నిన్ను లేవనెత్తుతాడు. ఆమేన్. అది నువ్వు అనుకున్న సమయములో, ఆయన తగిన సమయంలోనే మనలను హెచ్చించే వాక్యం ఆ రీతిగా బోధిస్తుంది. చదవండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించులాగున ఆయన బలిష్టమైన చేతుల క్రింద ఎలా ఉండాలి? దీన మనస్కులై ఉండాలి. ప్రభు కృపను బట్టి అమ్మా, ఒక దైవ సేవకుడు సువార్త సేవకు వెళ్ళాలట. జోబిలు డబ్బులు
ఒక 5 రూపాయలు టిక్కెట్కి అవసరం, 5 రూపాయలు కూడా లేని పరిస్థితి. ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడట, అయ్యా నువ్వు బట్టలు వేసుకో, సిద్ధపడు, బైబిల్ తీసుకో, బయలుదేరి స్టేషన్కి వెళ్ళి, అయ్యా నా దగ్గర డబ్బులు, ఛార్జీకి డబ్బులు. ప్రభు అన్నాడు బయలుదేరి ఆయన వెళ్ళి టిక్కెట్ తీసుకోవడానికి లైన్లో నిలబడ్డాడట. సైతాన్ ఒక పక్క అంటుంది, డబ్బులేవి నీ దగ్గర, లైన్లో నిలబడ్డావే, టిక్కెట్ తీసుకోవడానికి లైన్లో నిలబడ్డావు, మరి ఎట్లా? సైతాన్ ఒక పక్క అంటుంది, దేవుడు అంటున్నాడు నువ్వు లైన్లోనే ఉండు. అందరూ తీసుకున్నారు, ఇంకిద్దరు ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురులో కూడా 2 తీసుకున్నారు, ఇంక ఒక్కడే ఉన్నాడు. టిక్కెట్ తీసుకోబోయి వెనక్కి తిరిగి చూస్తే దైవజనుడు, అయ్యా వందనాలు, ఎక్కడికయ్యా? పలానూరు దేవుని పని ఉంది, మీటింగ్ ఉంది, వెళ్ళాలంటే వాడు ఆయనది వాడిది ఇద్దరిది టిక్కెట్లు తీసుకున్నాడు. చపళ్ళు కొట్టి ప్రభువును మహింపరచు. చివరి దాకా వచ్చు, చివరి వరకు మనం ఏం చేయాలి? సహించాలి. అందుకనే యేసు ప్రభు అన్నాడు, అంతము వరకు. ఎప్పటిదాకా? అందరూ చెప్పాలి, అంతము వరకు వాడు రక్షింపబడును. ఎవడోడు? అంతము వరకు సహించినవాడు. ఆయన కూడా సహించాడు ప్రియులరా, సిలువను సహించాడు, ఓర్చుకున్నాడు. కాబట్టి అపహాస్యాలు ఉంటాయి. 3వది చూడండి, అవమానాలు ఉంటాయి. ఆమేన్. ఒక ప్రభు కృపను బట్టి ఒక స్టోరీ మధ్య చదివాను. దేవుని యొక్క దయను బట్టి ఒక ఆయన ప్రభువును యందు విశ్వాసం ఉంచి చక్కగా ప్రభువులో కొనసాగుతుండు. తన కొడుకు చనిపోయాడు, కోడలు చనిపోయాడు, మనవరాలు చక్కగా పెంచాడు, చక్కగా చదివించాడు. చక్కగా చదివించి మంచిగా చదివించి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్దామని ఒకవైపు ప్రార్థన, ఒకవైపు మనవరాల్ని భద్రంగా సాకటం. భద్రంగా సాకి, అలా సాకి సంతరించి చూస్తూ ఉంటే ఈ అమ్మాయి దారి తప్పింది, గర్భవతి అయింది. అంత భయంకరమైన పాపము చేసి అందరు బంధువులంతా వచ్చి అడిగితే తాత మీద చెప్పి, చూసారా, తాత మీద నింద, అవమానంగా ఉంది. అందరూ ఇలా బయటికి వెళ్తుంటే వస్తున్నారట. నిజంగా ఉయ్యదగిన శిక్ష అది. మనమరాలిని ఇలా కీడు చేశాడని అందరూ వస్తూ ఉన్నారు. ఈయన ఏమాత్రము బాధపడిన వాడు ప్రార్థన చేస్తున్నాడు, బైబిల్ చదువుకుంటున్నాడు. అలాగే కొద్ది రోజులు చుట్టాలందరూ వెళ్ళిపోయారు. నీ చావు నువ్వు చావు, వీడి దగ్గర ఉండే కంటే నువ్వు ఎక్కడన్నా అనాథాశ్రమంలో జారకూడదు, ఎందుకు? అందరూ తిట్టారు, వెళ్ళిపోయారు. ఒక దినాన ఈ అమ్మాయి ప్రేమించిందే వాడితోటి వెళ్ళిపోయింది. ఈయన మొదటి దినాన అందరు అవమానపరిచినప్పుడు కదలకుండా ఉన్నాడే, ఇప్పుడు కూడా చెప్పాలి, కదలకుండానే కొద్ది దినాలకి తను ప్రేమించినోడితోటి వెళ్ళి కొద్ది రోజులు ఎక్కడో ఉండి ఒక బిడ్డను కానీ వాడిని తీసుకొని ఇంటికి వచ్చి, అప్పుడు అందరూ ఈయనను చూసి ఏం చేశారు? దెబ్బలేసుకున్నారు. పొరపాటుకు నీకు కూడా అవమానాలు వస్తాయి. మందిరానికి వస్తుంటే అవమానము రాదు అని వాక్యములో లేని ఏమనుందో తెలుసా? మనం యెరూషలేముకు వెళుతున్నాము, అక్కడ అన్యజనులు హింసిస్తారు, అపహాస్యము చేస్తారు, అవమానము చేస్తారు. దేవుని బిడ్డల జీవితాల్లో కొన్నిసార్లు అవమానాలు వస్తాయి. మందిరానికి వచ్చే వారి జీవితాలు ఇవి ఉంటాయి. ప్రభువే చెప్పారు. తర్వాత మాట చదవండి, అపహసించెదరు, అవమానపరిచెదరు, ముఖం మీద ఉమ్మి వేస్తారు. ఇప్పుడు ఆయన్ని ఎంతమంది ఉమ్మి వేశారో వాళ్ళందరూ ఇప్పుడు ఆయన చూసి, అయ్యా ఎలా సహించావు,
ఎలా ఓర్చుకున్నాము, ఎలా ఓర్చుకొని బ్రతికాము. ఆయన వాళ్ళకెళ్ళి చూడలే, చెప్పాలి. ఎవరికెళ్ళి చూశాడు? యేసు వైపు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాడు. అవమానం వచ్చిందా? అవమానపరిచేవాని వైపు చూడమాక. ఎవరి వైపు చూద్దాం? అపహాస్యం చేశారా? అపహాస్యం చేసేవాని వైపు చూడమాక. యేసు వైపు చూచుచూ ఈ పరుగు పందెముల ఓపికతో హెబ్రీయులకు రాసిన పత్రిక చదవండి, 5వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీ 5:8. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. విధేయత. నిన్నెవరన్నా అపహాస్యం చేస్తున్నారా? భయపడమాక. దేవుడు ఒక దినాన వారి నోటే నిన్ను మెచ్చుకునేలా చేయునుగాక. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచుగా. నువ్వెక్కడ అవమానపరచబడ్డావు, ఎక్కడ ఉమ్మి వేయబడ్డావు, అక్కడే దేవుడు నిన్ను లేవనెత్తునుగాక. ఆమేన్. ఉమ్మి వేయు. తర్వాత శ్రమ చూడండి, కొరడాలతో కొట్టెను. యేసయ్యను కొరడాలతో కొడుతుంటే కొట్టేవాని వైపు చూడాలి. చెప్పాలి, కొట్టేవాని వైపు, ప్రభు వైపు చూశారు. తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి, అది మన మార్గం, అది మన మార్గం. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనకిచ్చిన మార్గం ఏ మార్గమో తెలుసా? అవమానమును నిర్లక్ష్య పెట్టి. చదవండి, హెబ్రీ 12:1 నుండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నప్పుడు మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడునైనా యేసయ్య వైపు చూడాలి. మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరుగెత్తాలి. అసలు ప్రభు చెప్పిన ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఆయన ఎంత ఓర్చుకున్నాడు. నీకు నాకు అదే మార్గం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడవవలెనని మీకు మాదిరి ఇచ్చిపోయాడు. మాదిరి ఇచ్చాడు. ఏంటా మాదిరి? సహించటం, ఓర్చుకొనడం. ఉమ్మి వేస్తే ఓర్చుకొనడం. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి కొద్ది దినాలకు ఆ అమ్మాయి ప్రభువును అంగీకరించి, ప్రేమించినోడు మధ్యలోనే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ తాత అన్నాడంట, అమ్మ నువ్వు ఇక్కడ ఉండడం క్షేమము కాదు, వాడి దగ్గరికి. అప్పుడు ఏడ్చుకుంటూ సంఘములో సాక్ష్యం చెప్పిందంట, నా తాత మీద నేను నింద వేశాను. ఆ నిందకు మా తాత గుండె పగిలింది, కానీ చనిపోయినోడు చనిపోయినట్లు బ్రతికాడు, కానీ చనిపోనా. కానీ నేను అప్పుడు బ్రతికాను, కానీ ఇప్పుడు ఆయన మీద వేసిన నిందకు చనిపోయే పరిస్థితి అని ఒక లెటర్ రాసి పెట్టి తన బిడ్డను తీసుకెళ్ళి చెరువులో దూకి, అమ్మాయి ఆ చిన్న పాప వాస్తవమేంటో తర్వాత తెలిసి. నిందలు వచ్చాయా? భయపడమాక. అపహాస్యాలు వచ్చాయి? భయపడమాక. ఉమ్మి వేశారా? భయపడమాక. ఏదో ఒక దినాన వారి నోటితోనే దేవుడు నిన్ను ఏం చేయగలడు? మెప్పించగలడు. ఆమేన్. ఏ స్థలములో నీవు అవమానపరచబడ్డావో ఆ స్థలములోని అత్యధికంగా హెచ్చించే అప్పటి వరకు నీవు నేను ఆయన వైపు చూస్తూ విశ్వాస పరుగు పందెములో ఓపికతో పరుగెత్తుదుముగాక. కొరడాలతో కొట్టబడును. చూడండి, 6వదిగా ఆయన చంపబడతాడు. చివరికి చనిపోయే పరిస్థితులు కూడా వస్తాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఒరిస్సాలో
విలియమ్స్ అని ఆయన ఆస్ట్రేలియా దేశము నుండి వచ్చి తన 2 కొడుకులను, చిన్న బిడ్డలను పెట్టుకొని ఈ ఎండల కాలపు సెలవుల్లో సువార్త సేవ చేస్తూ ఉన్నాడు. పగలంతా వాక్యం చెప్పడం, రాత్రి వచ్చి ఒక కారు అద్దెకి తీసుకుంటే ఆ కారులోనే పడుకొని నిద్రపో. ఎవరి దగ్గరికి వెళ్ళినోడు కదా, ఎవరి డబ్బుని ఆశించినోడు. ఒక దినాన ఆయన్ను కారులో నిద్రపోతుంటే నిప్పు పెడితే కారులోని 2 కొడుకులు ఆయన కాలిపోయి దేశమందరికీ తెలుసు. కొద్ది దినాలకి ఏమైందో తెలుసా? వారిని కాల్చిన వాళ్ళ మీద కేసు పెడుతుంటే భార్య లెటర్ రాసి పంపింది, నా భర్తను బిడ్డలను చంపిన వాళ్ళని మీరేమి. అది మన మార్గం. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచు. అందరూ ఆశ్చర్యపోయారు. కొద్ది సంవత్సరాలకి ఎవరైతే వాళ్ళను కాల్చారో వాళ్ళు ఒక దినాన కారు వేసుకొని తాగిపోతా ఉంటే యాక్సిడెంట్ అయ్యి ఆ కారు కాలి వాళ్ళు కూడా కారులోనే కాలిపోయారు. అయితే వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు, తేడేముందంటారా? వాళ్ళు చనిపోయి ప్రభు దగ్గర ఉండరు, వీళ్ళు చనిపోయి నరకములో. 7వ శ్రమ చూడండి, ఆయన మరణమును జయించి తిరిగి మరణము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన 3:21 చదవాలి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చున్న ప్రకారం జయించువాని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండబెడతాను. ప్రభు బిడ్డలమైన మన అపహాస్యాలను ఏం చేయాలి? జయించాలి. చెప్పాలి. నిందలను ఏం చేయాలి? జయించాలి. ఎగతాళులను ఏం చేయాలి? జయించాలి. శ్రమలను ఏం చేయాలి? జయించాలి. అంతేగాని మందిరాన్ని మానుకోకూడదు, ప్రార్థన మానుకోకూడదు, వాక్యం చదవడం మానకూడదు, ప్రభును వెంబడించడం మానకూడదు. ప్రభు తప్పక నిన్ను లేవనెత్తి బలపరుచునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.